రాంపాటి శ్రీహరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, సోషల్ మీడియా బాగా యాక్టివ్ ఉంటాడు. ఎలక్షన్ టైంలో కొన్ని గొడవలని, అన్ని చోట్ల అయినట్టే కొంచెం గొడవలని, ఆ తర్వాత అతను సోషల్ మీడియా యాక్టివ్ ఉంటాడని చెప్పి కొంచెం తగ్గించమని, ఎక్కువ యాక్టివ్ ఉండొద్దని, పోస్ట్ ఎక్కువ చేయదని కొన్ని వార్నింగ్లు ఇచ్చారు. ఊరు పెద్దలందరూ కలిసి కొంచెం అది అతను చెప్తే కొంచెం అతను కొంచెం అంత యాక్టివ్ లేకుండా అతను పోస్ట్ చేసుకున్నాడు, యాక్టివ్ లేకుండా చేసుకుంటున్నాడు. అయినా మొన్న మధ్య ఒక పోస్ట్ చేస్తే అందరు చూసేటారు మీరు పోస్టు. మొన్న 5వ తారీఖు మార్చి 5వ తారీఖు ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే ప్రస్తుతం సీఎం గారు చంద్రబాబు గారు అందరికీ ప్రజల మధ్య స్టేజ్ మీద తెలిసి కానీ తెలియక కానీ వైసీపీ కార్యకర్తలకు ఎవరికి ఎటువంటి సహాయం చేయొద్దని ఒక పోస్ట్ ఆయన చెప్పిన స్పీచ్లో అది ఇట్లా ఎట్లా చేస్తారని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు. అందులో తప్పేం లేదు. మనం అందరం చూస్తూ ఉంటాం. 2019లో జగన్ గెలవగానే ఎవరు పేద కుటుంబానికి ఏదైనా సరే నాకు ఓటు వేసినా ఓటు అయిపోయినా ప్రతి ఒక్కరికి సహాయం అందాలి, ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు పోవాలని చెప్పారు. దానికి విరుద్ధంగా గట్టిగా ఆపోజిట్గా ఈసారి గవర్నమెంట్ రాగానే చంద్రబాబు గారు తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికి కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఎవరికి ఏ సహాయం అందకూడదు, ఎటువంటి హెల్ప్ జరగకూడదని చెప్పారు. అది ఆ పోస్ట్ పెట్టారు. దానికి మళ్ళీ ఒకసారి వార్నింగ్ ఇవ్వడం ఇది జరిగినాయి. అప్పటి నుంచి గొడవలు జరుగుతుంది. అతని మీద కోపంగా ఉన్నారు. మొన్న సాయంత్రం 8:30కి అతను టీ స్టాల్లో టీ తాగి ఆటో ఎక్కగానే ఒకడే దొరికాడని చూసి తోట ఆంజనేయులు, తోట నరసింహస్వామి, వేల్పూరి నరసింహరావు అనే టీడీపీ కార్యకర్తలు అక్కడ లోకల్లో కాపు కాసి అతన్ని ఒంటరిగా దొరకడం చూసి ఆటో ఎక్కగానే ఆటో డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే అతన్ని చుట్టుముట్టి కొట్టడం జరిగింది. ఆటోలోంచి బయటికి లాగి కింద పడేసి నడుము మీద, ముక్కు మీద కొట్టడం జరిగింది. ముఖ్యం రక్తం కట్టడం జరిగింది. అతను ఇప్పుడు కూర్చున్నా కానీ నొప్పిలో సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు. అదే కంప్లైంట్తో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఆల్రెడీ కొట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ఇతనికి ముఖం నుంచి ముక్కులో రక్తం చూసి అతన్ని ముందు మీరు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్ వచ్చి చూసడం జరిగింది. ఇక్కడ వచ్చి ఎంఎస్సీ చూసడం జరిగింది. దయచేసి ఇక్కడైనా సరే ఆ రెడ్ బుక్ పాలన నుంచి బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేసుని కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇంకా ముందు జనాల్లో తెగింపు స్టార్ట్ అయింది. ఒకసారి తెగింపు స్టార్ట్ అయిందంటే ఎవరి వల్ల ఆపడం కాదు. అది ఎటువైపు ఎవరికి మంచిది కాదు. వెళ్ళే కొద్దీ గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి. అట్లా జరుగుతూ పోతే ఖచ్చితంగా ఇప్పుడే దీని మీద యాక్షన్ తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకొని ఇది ఇక్కడే ఆపాలని కోరుకుంటున్నాను. దీన్ని మీరందరూ సీరియస్గా తీసుకొని యాక్షన్ తీసుకుంటే ఇంతతో అయిపోద్ది. లేదంటే ఇక ముందు ఒకసారి తెగింపు స్టార్ట్ అయితే అది మేము కూడా చేతులు తీయాల్సి వస్తుంది.